నందు చెప్పండి ప్రొఫెసర్. ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నాలండి, చెప్పండి. ఇంకా అమ్మాయిలు డ్రగ్స్ అని తిరుగుతున్నావా? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? చెప్పు నందు. నందు, నేను టాపర్ని ప్రొఫెసర్. నేను ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్ మీరే అని ప్రతిసారి గుర్తు చేయాలా? అడిక్ట్ అయిపోయా ప్రొఫెసర్. ఐ లాస్ట్ మై లైఫ్. ఐ కాంట్ గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అగైన్. నందు, సారీ అని చాలాసార్లు చెప్పాను నీకు. నేను చెప్పిన ఒక్క పని చేసి పెట్టు. ట్రస్ట్ మీ, ఐల్ గివ్ యువర్ లైఫ్ బ్యాక్. ఈ 10 yearsలో నువ్వు మిస్ అయిన లైఫ్ అంతా ఒకేసారి నీకు ఇస్తా. నువ్వు అనుకున్న కెరియర్లో నువ్వు వెళ్ళుంటే ఎంత శాలరీ వచ్చేదో దానికి 100 times ఇస్తా. ఐల్ పుట్ యూ ఆన్ ద టాప్ అగైన్. ఐమ్ ఆన్ ఇట్ ఆల్రెడీ. ఓ, ఏమైంది? ఇప్పటి వరకు 3 files చూసా. దెన్ ఫస్ట్ వన్ బ్రదర్ అండ్ సిస్టర్ అంట. వాట్? యా, సేమ్ డాడ్, డిఫరెంట్ మామ్స్. సెకండ్ వన్ ఆన్లైన్ ఫ్రెండ్స్ అంట. ఏదో గొడవ వచ్చి విడిపోయారంట. ఓ, మరి థర్డ్ వన్ వాడు అసలు అది అమ్మాయే కాదు, అబ్బాయి. బ్యాంకాక్ వెళ్ళి కట్ చేయించుకున్నారంట. అండ్ ద బోత్ వర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. డామ్ ఇట్. ద వరల్డ్ ఇస్ సో స్మాల్ ప్రొఫెసర్. యా, సో వాట్స్ ద ప్లాన్ నౌ? ఫార్ములా ఇన్ ప్రాసెస్ సెండ్ చేసా చూడు, దాన్ని ఫాలో అయిపో. యా, వచ్చింది. ఐ థాట్ ఆఫ్ సంథింగ్. ఐల్ డూ ఇట్ అండ్ లెట్ యు నో. నందు, ఆనెస్ట్గా చెప్తున్నా, ట్రస్ట్ మీ, ఈసారి వర్క్ ఫినిష్ అయితే ఖచ్చితంగా ఐల్ గివ్ యువర్ లైఫ్ బ్యాక్. నాకంత నమ్మకం లేదు ప్రొఫెసర్. నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. అలా అనుకు నందు. ఎన్నోసార్లు అడిగాను నిన్ను ఒక్కసారి కలవమని. లేదు ప్రొఫెసర్, నేను ఎవరిని కలవను. నాకు ఇలాగే ప్రశాంతంగా ఉంది. కనీసం ఎక్కడున్నావో చెప్పు నందు. వదిలేయండి ప్రొఫెసర్. ఐల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద టాస్క్ అండ్ కీప్ యూ పోస్టెడ్. నందు, నందు, నేను చెప్పేది విను. నందు, నేను చెప్పేది విను. నందు, నందు. చెప్పు. నైట్ లేట్ అయిపోయింది. మేడం స్టోరీ బుక్ రాస్తున్నా కదా. ఓ, కాన్ఫరెన్స్ కాలా? యా, కనెక్ట్ చెయ్యి. చెప్పండి. యా, చేసా. అయిపోతుందిలే. మరి మాలిని అంటే ఏమనుకున్నావు? యా, డీటెయిల్స్ అన్నీ పంపించా. మీరు ఆ కొత్త కాంటాక్ట్ నెంబర్స్ అన్ని పంపించండి, నేను చూసుకుంటా. ఏం లక్ష్మి, పనైందా? పనంతా అయిపోయిందమ్మా. అమ్మగారిని రెడీ చేసావా? సరే, మీరు వెళ్ళేటప్పుడు ఫోన్ చేయండి అమ్మా. అలాగే. సారీ, కొంచెం లేట్ అయింది. ఫ్రెండ్స్ కాల్ చేశారు. నైట్ మీరు చెప్పిందంతా రాసేసాను మేడం. ఇదిగో కాఫీ కూడా అయిపోతోంది. వచ్చేస్తున్నా 2 minutesలో. మేడ్ వచ్చి అంతా క్లీన్ చేసేళ్ళింది, కానీ గిన్నెలు సరిగ్గా కడగట్లేదు మేడం. ఈ మంత్ శాలరీలో ఒక 500 కట్ చేద్దాం.
చెప్పండి మేడం, మొదలు పెడదామా? వెళ్ళి హో పెళ్ళి? మీ పెళ్లి గురించా? ఐఎమ్ సో ఎక్సైటెడ్. లవ్ మ్యారేజ్? ఓ, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? సార్ ప్రపోజ్ చేశారా? మీరే ప్రపోజ్ చేశారా? వావ్. ఫస్ట్ టైం సార్ని ఎక్కడ చూశారు? కాలేజ్లో? బస్ స్టాప్? రెస్టారెంట్? గ్రౌండ్లో? గ్రౌండ్లో చూసారా? అయితే సార్ స్పోర్ట్స్ మ్యాన్ అన్నమాట. ఏం గేమ్ ఆడేవారు? క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, త్రోబాల్, ఫుట్బాల్, టెన్నిస్, గోల్ఫ్? నోట్లో కుక్కి గ్యాప్ లో కొట్టరావాడిని. గుద్దు మీద తండ్రి ఎత్తగలగాడు వాడు. తెల్లగా ఉందని గెలుస్తావు నా పిల్లని. ఇంతవరకు నేనే గెలకలేదు. రేయ్, నువ్వు చేసే పని ఏంట్రా? ఫోటోగ్రాఫర్ అన్నా. ఫోటోగ్రాఫరా? మరి వచ్చావా, ఫోటోలు తీసుకున్నావా, వెళ్ళిపోయావా అన్నట్లు ఉండాలి. మరి అమ్మాయి గొడవెంట్రా నీకు? అమ్మాయి గీకడం ఏంటి? నేను ఎవరిని గెలకలేదన్నా. నువ్వు గెలకుండా నా పిల్ల నెంబర్ ఇచ్చిందేంట్రా? నేను అడగలే అన్న, అమ్మాయి వచ్చి ఇచ్చింది. నువ్వు పెద్ద మహేష్ బాబు మరి. నిజమా? నిజమన్నా. అరే వాడు అర్థం చెప్తున్నాడు రా. నా గర్ల్ ఫ్రెండ్ కాదు. అబ్బో, గర్ల్ ఫ్రెండ్ నీకెప్పుడు పడిందిరా అమ్మాయి? వీడేదో గెలికాడని చెప్పి కొట్టడానికి వచ్చింది తప్ప. రేయ్, మీ సోది ఆపుతారా? చూడు తమ్ముడు, వీడిని ఆ పిల్ల వీడి పిల్ల 4 years నుంచి కష్టపడి ట్రై చేస్తున్నాడు. కానీ వీడిని చూడకుండా నిన్ను చూసిందంటే నువ్వే కెలకేమని అర్థమా కదా? నువ్వే కదా? నిజంగా ఏం చేయలే అన్నా. మధ్యలో నేను మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండాలి. మధ్యలో మాట్లాడతావురా? రేయ్, నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నానుగా. రేయ్, ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి వచ్చినా, ఇంకోసారి ఆ అమ్మాయితో మొబైల్లో చాట్ చేసినా ఈసారి కొట్టడంతో ఆపేస్తున్నాం. నెక్స్ట్ టైం చంపేస్తాను, జాగ్రత్త. అర్థమైందా? జాగ్రత్త. రారా. అరే, నా ఫ్రెండ్ వెడ్డింగ్ ఆల్బమ్ సంగతి ఏమైంది? ఆల్మోస్ట్ అయిపోయిందిరా. ఒక్క 2 hours లో సెండ్ చేస్తా. అరే, ఈరోజు పొద్దున కల్లా పంపిస్తాను కదరా? పంపించేవాన్నేరా. ఎక్కడి నుంచి వచ్చారు దొంగ నా కొడుకులు. వచ్చి కుక్కర్ కొట్టినట్టు కొట్టిపోయారా. మళ్ళీనా? సార్ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. వేరే వాళ్ళ? వీళ్ళెవరు? మొన్న పెళ్లికి వెళ్ళారా, ఫోటోస్ ఈమెన్ పక్క పక్కనే తిరిగింది. ఫోటోస్ తీసాక సెండ్ చేయమని నెంబర్ ఇచ్చింది. ఈ నా కొడుకులకు అది వేరేలా అర్థమైందిరా. అరే, జాగ్రత్తగా ఉండాలి కదరా. నేను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటున్నారా. ఈఎంఐలో వచ్చిన జీవితంతో ఆడుకుంటున్నారా. మొన్నటి వాళ్ళే బెటర్ రా, కనీసం గర్ల్ ఫ్రెండ్ కాబట్టి వచ్చి కొట్టారు. వీళ్ళు మరీ మూర్ఖుల్లా ఉన్నారా. పిల్ల పడక ముందే వచ్చి కొట్టేళ్లారు. అరే, ఇంతకు బాబు ఎలా ఉన్నాడు? వర్ణనాతీతం రా. అయ్యా, వాడు 4 years నుంచి ట్రైనింగ్ అంటారా పిల్లకి. అదేదో 4 months ఫోటోగ్రఫీ నేర్చుకుంటే అయిపోయేది, పుట్టుకుని పడేది. హ్మ్. అయినా
నా ఫేస్కి నేను చేసే వర్క్కి అస్సలు సెట్ అవ్వట్లేదురా. నా ఫేసా మార్చలేను, వర్క్ ఇది తప్ప ఇంకోటి రాదు. ఇంతేరా, నా లైఫ్ అంతింతే. ఏ ఊకోరా, నువ్వు ఫస్ట్ ఆ అమ్మాయిల ఫోటోలు తీయడం మానేసే. అదొక్కటే మార్గంలో అనిపిస్తుందిరా. అరే సరే గాని ముందు ఆల్బమ్ సంగతి చూడు, సాయంత్రం కలుస్తా. అర్థమైందా? సరేరా. అమ్మా. హాయ్, నా పేరు అర్జున్. మై హైట్ 5'6". దీస్ ఆర్ మై ప్రొఫైల్స్. సరే అమ్మా, స్టార్ట్ जी। नमस्ते माँ जी, कैसे हो आप? सब कुछ ठीक ठाक? आप कैसे रहते? आप अच्छे रहते? ధనలక్ష్మి కదా, మా కోసం మా ఓల్డ్ సిటీ వెళ్సిన భాగ్యలక్ష్మి కదా. నేను ప్రకాష్ పేర్లో బోల్డ్ అంత క్యాష్ ఇచ్చావమ్మా. చేతిలో ఏది? నేనేమైనా కార్లు అడిగినా, బంగ్లాలు అడిగినా? ఏదో 1 కోటి రూపాయలు అడిగా. One month, 1 crore. There you are agree. జై భాగ్యలక్ష్మి, జై జై భాగ్. అమ్మా, ఇవాళ 40 రూపాయలు ఇంకా ఇందులో కలపలేదు. ఇప్పుడు దాకా చెప్పేదంతా రఫ్ ఫిగర్ మాత్రమే. రేపు వచ్చి నీకు డీటెయిల్ గా చెప్తా. జై భాగ్యలక్ష్మి. బాయ్ అమ్మా. ఏంటయ్యా రాజేష్, బాగా చేశాడు కదా. రామా కూర్చో. నైస్ నైస్, థ్యాంక్ యూ సార్. బాగా చేసావు. ముందు ఏదైనా చేసావా? RRR లో చేశాను సార్. ఏ రోల్? కొమరం భీముడు సాంగ్ లో లాస్ట్ రోల్ ఎన్టీఆర్ ఇచ్చే మోటివేషన్ తీసుకునే రోల్ సార్. నువ్వు ఉన్నా లేనట్టే ఉన్నావంటే చాలా న్యాచురల్గా చేసి ఉంటావు కదా. ఏదో మీ అభిమానం సార్. సెలెక్ట్ అయ్యో, కాల్ వస్తుంది. ఏ రోల్ సార్? హీరో రోలా? హీరోనా? అవును సార్. అసలు హీరో అవ్వాలంటే ఏం కావాలో తెలుసా నీకు? యాక్టింగ్ బాగా వచ్చి ఉండాలి, రోల్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయగలగాలి. అవన్నీ కాదు, చూడ్డానికి బాగుండాలి. అదేంటి సార్ అలా అనేసారు? యాక్టింగ్ కదా సార్ ఇంపార్టెంట్. యాక్టింగే ఇంపార్టెంట్ అయితే ఏది పడితే అది చేయాలి కదమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్టింగ్. హీరోనే అవ్వాలా? సార్ హైదరాబాద్ వచ్చిందే హీరో అవ్వడానికి సార్. ఆహా, మరి ఎందుకు కాలేదు? సరైన కాస్టింగ్ డైరెక్టర్స్ లేక సార్. చూడు బాబు, ఇండస్ట్రీలో ఉండాలంటే డబ్బులు ఉండాలి, బాగుండాలి, అన్నిటికంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఉందా? యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్ అంటావా? అవి ఏం అవసరం లేదు. ముఖ్యంగా నీలాంటి గున్నెనుగులు వస్తారు చూడు, దాడి చెప్పిన ఏనుగులు, వాళ్ళు ఎప్పటికీ హీరోలు కాలేరు. ఓకే సార్, బాడీ షేమింగ్ చేయకండి సార్. ఏంట్రా బాడీ షేమింగ్? నేను ఎప్పుడైనా అర్థంగా చూసుకున్నావా? అయినా నువ్వు హీరో ఏంట్రా? రోల్ లేకపోతే లేదని చెప్పండి సార్. ఇలా ఇన్సల్ట్ చేయకండి. ఏంట్రా ఇన్సల్ట్? నువ్వు నీ వాళ్ళకము వచ్చేస్తారు హైదరాబాద్ కి హీరోలు అవడానికి. నువ్వు హీరో కాదు కదా, కనీసం జూనియర్ ఆర్టిస్ట్ కూడా పనికిరావు. సార్ మర్యాదగా మాట్లాడండి సార్. నీకేంట్రా మర్యాద? ముందు నేను బయటికి పంపి. మీలాంటి కాస్టింగ్ డైరెక్టర్లు అలాంటి సీట్లో కూర్చున్నంత సేపు యాక్టర్లు రారు సార్, బిల్డప్ బాబాయిలు వస్తారు. ఏమవుతున్నారా? ఏ సెక్యూరిటీ, ఇచ్చేదాన్ని బయటికి. రే, నీకు చెప్తే అర్థం కదా. అవసరం లేదు సార్, నేనే వెళ్తాను. నేను హీరో అవ్వాలనుకోవడంలో తప్పులేదు సార్, కానీ మీరు అనుకునేలా ఉంటేనే హీరో అవుతాను అనడం తప్పు.
వచ్చావా? నీకోసం వెయిటింగ్. ఏంట్రా ఇది? చెప్పే కదరా బెంగళూరు షిఫ్ట్ అవుతున్నానని. అవును, ఇవాళ షిఫ్ట్ అవుతున్నావా? అవునరా, మార్నింగ్ ఏదో పని మీద బయటికి వెళ్ళే టైంకి నువ్వు లెగలేదు. సరే వచ్చాక లేపుదాం అనుకున్నా, ఈ లోపు నువ్వు బయటికి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావు? ఆడిషన్కి వెళ్ళారా? సరే కొన్ని బ్యాగ్స్ ఇక్కడే వదిలేస్తున్నా, మళ్ళీ వచ్చి తీసుకెళ్తా. ఆఫీస్ వాళ్ళు ఫ్లైట్ బుక్ చేశారు, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. ఓకేనా? రే వెళ్ళేది బెంగళూరే, అలా ఎమోషనల్ అవ్వకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, చిల్లవుదాం. ఎమోషనల్ అవ్వకరా. సరే జాగ్రత్త. వెళ్తాను. సరేరా. సరే మరి, బాయ్. ఒక్క క్షణమైనా నేను అర్థంలో ఎప్పుడైనా చూసుకున్నావా? అయినా నువ్వు హీరో ఏంట్రా? నువ్వు హీరో కాదు కదా, కనీసం జూనియర్ ఆర్టిస్ట్ కూడా పనికిరావు. అరే అడగట్లో అడగలేదు, ఎందుకు ఆడిషన్ ఏమైంది? పోయిందిరా, బోనస్ గా ఇన్సల్ట్ కూడా చేశారు. మళ్ళీ హీరో రోల్ అడిగావా? అరే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, హీరో రోల్స్ మనకు సెట్ అవ్వరా. ఎందుకు సెట్ అవ్వరా? నేను యాక్టింగ్ బాగా చేస్తాను మామ. మా ఊర్లో అందరూ నేను పెద్ద యాక్టర్ అవుతాను, హీరో అవుతాను అనేవాళ్ళరా. చిన్నప్పటి నుంచి నా కళ ఒక్కటేరా, హీరో అవ్వడం. నేను ఇలా ఉండడం తప్ప చెప్పు? ఏదో తిండి కొంచెం ఎక్కువ అయ్యి వంట బట్టి ఇలా లావయ్యారా. నేను చెయ్యని డైట్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, అయినా ఇలాగే ఉంటున్నా. ఎంత చేసినా వేస్ట్ అయిపోతుందిరా. అందుకే జిమ్ మీద కంటే యాక్టింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను రా. యాక్టింగ్ రాని కుఫ్లిగాళ్ళంతా యాక్టర్లు అవుతున్నారా, హీరోలు అవుతున్నారు. నాకేం తక్కువరా? నువ్వు చెప్పేది నాకు తెలుసురా, బట్ ఆ కుఫ్లిగాల్ సినిమాలకే గారా నువ్వు వెళ్తున్నావు. మరి ఇంకేంట్రా, వేరే రోల్స్ కూడా ట్రై చెయ్యి. నువ్వెన్నైనా చెప్పురా, నేను హీరో అవుతా. ఊరు నుంచి ఇక్కడికి వచ్చింది హీరో అవ్వడానికే, మళ్ళీ ఊరు వెళ్తే హీరో అయ్యాకే వెళ్తా. సరే నీ ట్రై నువ్వు చేస్తా ఉండు. రేయ్ నువ్వు జాగ్రత్త, హ్యాపీ జర్నీ. ఇందాక ఎమోషనల్ గా ఉండి సరిగ్గా మాట్లాడలేదు. సరే మామా, బాయ్. గుడ్ జాబ్ సుబ్బు. ఇదిగో నైవే ఫైల్స్, కానీ నాకు ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి. నాట్ టు వరీ బ్రో, ఆల్ సెట్. టూ సోర్ లూజర్స్, వాళ్ళని చంపినా కూడా అడిగే దిక్కులేదు. నెక్స్ట్ ఏంటి? నాకు వద్దురా ఈ లైఫ్ రే. అట్లీస్ట్ నాకు ఈ ఫేస్ వద్దురా. ఆపరా. ఆపాలా? నీకు ఇలా అవ్వట్లే కాబట్టి నా బాధ నీకు అర్థం అవ్వట్లేదురా. చూడ్డానికి బాగుంటామా నేను లైన్ వేస్తే ఎవత్తైనా పడుద్ది. ఆ పిచ్చి మొహంది చేయబట్టి నేను దేన్ని చూడలేకపోతున్నారా. ఎవరితో ఎందుకో వచ్చి నాతో మాట్లాడుతుంది, దాన్ని ఎవడో ఏదో అర్థం చేసుకుని నన్ను కుక్కర్ ఉన్నాడు ఓడిపోతారా. ఎందుకు నాకే కష్టాలు. ఏం చేస్తావే నువ్వు? మళ్ళీ నన్ను చూసావని చెప్పి ఎవడో కుక్కర్ ఉన్నాడు ఓడుతాడు. అరే మామా వదిలేరా. అరే నీకు బాగా ఎక్కువైంది, పద ఇంటికి వెళ్దాం. పదా నువ్వు కదా చల్, నేను తెంగేస్తున్నా మరి. దగ్గర పడు జీవితము యవ్వనముడు నాలా ముచ్చట. ఏ స్టడీ
పడుకున్నాం. బ్రో ద బాడీస్ ఆర్ రెడీ. ఏ హాస్పిటల్లో చేస్తావు ప్రాసెస్ అంతా? హాస్పిటలా? దేనికిరా? మరి ఇంత పెద్ద ఆపరేషన్ ఈ డన్లోనే చేస్తావా? ఇంగ్లీష్ సినిమాలు చూసి చెడిపోతున్నారా మీరు? బాక్సెస్ రెడీయా? రెడీ. లింక్స్ రెడీయా? రెడీ. సిస్టమ్స్ రెడీయా? సాఫ్ట్వేర్ రెడీయా? అంతా రెడీ. ఈ ఇంజెక్షన్ తీసుకుని ఇద్దరికి ఇచ్చేయి. Bro, injections are done. That's good. ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసేయండి రా. తెలుసు కదా మంది రేర్ బ్లడ్. సారీ. ఈ బగ్స్ తీసుకెళ్లి వాళ్ళ బాడీస్ లో పెట్టండి. అది అయిపోయాక వెహికల్స్ లో ఎక్కించి పంపించేయండి. మేడం 1 వీక్ అబ్జర్వేషన్ లో ఉంచుకున్నారు కదా బ్రో. మనం ఏంట్రా? క్రిమినల్స్? విలన్స్. అంటే యానిమల్ ని కేజ్ లో చూసి ఎంజాయ్ చేయడం కాదురా. వాడెవడో వాడికే తెలియకుండా జనాల మధ్యన వదిలేసి వాడు పడే పాటలను చూసి ఎంజాయ్ చేయడమేరా విలనిజం అంటే. Bro, just got the message. The bodies are delivered. Good. Bro, తప్పు జరిగిపోయింది బ్రో. ఏం తప్పురా?
వీడిని వాడి ప్లేస్కి వాడిని వీడి ప్లేస్కి తీసుకెళ్ళిపోయారు బ్రో. మీరు చేసింది కరెక్టే, తప్పేం చేయలేదు. అసలు ఇప్పుడు మనం ఏం చేసాం బ్రో? రేపు పొద్దున్న లేచేసరికి వాడి ప్లేస్లో వీడు, వీడి ప్లేస్లో వాడు, వాడు వీడు, వీడు వాడై ఉంటారు. మై గాడ్, అసలు ఏంటి బ్రో మనం చేసేది? ఎక్స్చేంజ్.